భారత్లో పెళ్లి అనేది ఒక వ్యక్తిగత విషయం కాదు. అది ఫ్యామిలీ మ్యాటర్, సొసైటీ మ్యాటర్. అంతేకాదండి, కులం, పరువు, సాంప్రదాయాల మిక్స్ కూడా. ప్రేమ పెళ్ళంటే కొందరు పెద్దలకు తమ కుటుంబ పరువు పోతుందేమో అనిపిస్తుంది. మన కూతురు వేరే కులం లేదా వేరే మతం వాడిని చేసుకుంటే సొసైటీలో మనకి రెప్యుటేషన్ పోతుందనో, మిగతా బంధువులు ఏమనుకుంటారో అనో భయపడతారు. ఇంతకీ మన పెద్దల మనసుల్లో వేరే ఏదో లోతైన భయం ఉందా అంటే అవును, ఉంది. పెళ్ళంటే వాళ్లకు కేవలం మీరు సంతోషంగా ఉండడమే కాదు, ఆ పెళ్లి వలన ఫ్యామిలీ పేరు, చుట్టుపక్కల గౌరవం ఇవన్నీ కూడా కావాలి, రావాలి కూడా. ఇక భారత్లో పెళ్లిని జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టంగా చూస్తారు. చాలా వరకు పెళ్లిళ్లను పెద్దవాళ్లే నిర్ణయిస్తారు. సంప్రదాయాల పేరుతో హిందూ పురాణాల గురించి చెప్పి నోరు మూయించే తల్లిదండ్రులు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అనగానే తల్లిదండ్రుల నుంచి నో అనే సమాధానమే ఎందుకు వస్తుంది? వాళ్ళు చెప్పిన హిందూ పురాణాల్లో స్వయంవరం పేరుతో అమ్మాయే అబ్బాయిని ఎంపిక చేసుకున్న ఉదాహరణలు కోకొల్లలు కదా మరి. అలాంటప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించాము అని చెప్పగానే వాళ్ళ ముఖాలు ఎందుకు వాడిపోతాయి? ఒకవేళ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే ఆ వివాహం నిలుస్తుంది అనే గ్యారంటీ ఉందా? రెండిట్లోనూ రిస్క్ ఉన్నప్పుడు మరి ప్రేమ పెళ్లికి అంగీకారం ఎందుకు తెలపలేరు? వాళ్ళు కుదిర్చిన పెళ్లికి ఏదైనా అయితే మేముంటామని చెప్పేవారు ప్రేమ పెళ్లి అనేసరికి ఎందుకు ముందుకు రారు? ప్రేమ పెళ్లిలు చేసుకున్న వారిని పరువు పేరుతో అంతమొందించే కేసులు, అలాగే ఇష్టం లేని వ్యక్తితో ఉండలేక వాళ్లను హతమార్చే కేసులు మన చుట్టూ నిత్యం చూస్తూనే ఉన్నాం. దానికి ఉదాహరణ హెడ్లైన్స్లో హనీమూన్కు మేఘాలయ వెళ్లిన ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ శవంగా తేలడం, అలాగే అమృత ప్రణయ్ కేసు కూడా. ఈ నేపథ్యంలో భారత్లో ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలను ఎందుకు ఆమోదించరు అనే అంశం చర్చకు వచ్చింది. మన దేశం మల్టీ క్యాస్ట్, మల్టీ కల్చర్స్తో నిండిన దేశం. కానీ అదే విషయంలో కులం పేరుతో మనం చిన్నప్పటి నుంచి కూడా మన చుట్టూ ఒక లైన్ వేసుకుని జీవిస్తున్నాం. ఏ కులం వాళ్ళతో మెలగాలో చెప్పడం, ఏ గ్రూప్ వాళ్ళో మనవాళ్ళు అని డిసైడ్ చేయడం, ఇవన్నీ మనకు నార్మల్ అయిపోయాయి. అదే పద్ధతులు పెళ్లి దగ్గరకు వచ్చాక పెద్ద ఇష్యూ అవుతాయి. కులం వేరు, ఆచారాలు వేరు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే వేరు అంటే అవతల వాళ్ళు మన సాంప్రదాయం పాటించరు అని భయం. ఆ అమ్మాయి లేదా అబ్బాయి మన ఫ్యామిలీ కల్చర్ని ఫాలో అవుతారా లేదా అనే డౌట్స్ వచ్చేస్తాయి. అంతేకాదు, మన కులం వదిలి ఇంకో కులంలోకి వెళ్ళిపోతే మన పేరుకి డ్యామేజ్ అవుతుందేమో అనే భయం ఒకవైపు. ఇటు నిజంగానే ప్రేమ పెళ్ళంటే అంత రిస్క్ ఉందా? ఇది సింపుల్ క్వశ్చన్ ఏం కాదు. ఎందుకంటే నిజంగానే కొన్ని ప్రేమ పెళ్లిళ్లలో సమస్యలు కూడా ఉంటాయి. ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమికులు ఎవరు పెద్దగా ఆలోచించరు. ప్రాక్టికల్గా లైఫ్ని చూసి డిసైడ్ చేసుకోవాలి. అలా చూడలేక కొన్ని ప్రేమ పెళ్లిళ్ళు సక్సెస్ కాకపోవడం వల్ల పెద్దవాళ్ళ అందరినీ ఒకే ట్యాగ్లో పెట్టేస్తారు, ప్రేమ పెళ్ళంటే అన్ని సమస్యలే అని. సినిమాలో చాలా కథలు ప్రేమ పెళ్లి చుట్టూనే తిరుగుతాయి. 1980లలో ప్రముఖ తెలుగు దర్శకుడు విశ్వనాథ్ నిర్మించిన సప్తపది సినిమా కులాంతర వివాహాలపై ఒక ఆలోచనను రేకెత్తించింది. మరాఠీ చిత్రం సైరాట్ కూడా కులాంతర ప్రేమలో ఎదురయ్యే సమస్యలకు అద్దం పట్టింది. ఈ మధ్యనే తీర్పు వెలువడిన అమృత ప్రణయ్ కేసులో ఏం జరిగింది? తమ కూతురు వేరే సామాజిక వర్గానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుందన్న కారణంతో అతన్ని హత్య చేయించారు ఆమె తండ్రి. ఆ తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ సమాజంలో నాటుకుపోయిన కుల వివక్షకు నిదర్శనాలు. మనం ఇక్కడ ఆలోచించాల్సిందేంటి? ఈ పెళ్లి అనే టాపిక్ని నిజంగా మనం ప్రేమగా, సంతోషంగా ఉండాలనే కోణంలో చూస్తున్నామా, లేక కులం, పరువు, సొసైటీ ఏమంటుందో అనే భయాలతో మాత్రమే నిర్ణయం తీసుకుంటున్నామా? ప్రేమ పెళ్లి చేయాలి అంటే అది నిజంగా రెస్పెక్ట్తో ఉండాలి, ప్రాక్టికల్గా ఆలోచించాలి, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. అప్పుడు అది సక్సెస్ఫుల్ మ్యారేజ్ అవుతుంది. ఇటు కులం, మతంతో ప్రేమ పెళ్లిళ్లను ఆపడం ఏమాత్రం కరెక్ట్ కాదు అన్న విషయాన్ని అందరూ గమనించాలి. ఇంతకీ మొత్తం ఎపిసోడ్పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.